చూడండి కుర్కురే అంటే కనుక కుర్కురే లాంటి సౌండ్ చూస్తున్నారా. ఇంత క్రంచీగా ఇంత చక్కగా చేశాను. మీరు కూడా చేయగలుగుతారు. చాలా ఈజీ ప్రాసెస్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. వేసవికాలం వచ్చిందంటే ఇంకా మా ఇంట్లో వడియాలు అవి కలర్ఫుల్ వడియాలు. ఈసారి అయితే ఇంకా నేను కుర్కురే మోడల్ లాగా అయితే ఇంకా వడియాలు అయితే చేశాను. ఎప్పుడైనా కానీ సరే ఇలాగ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. 1 సంవత్సరం పాటు నిలువుండే వడియాలు అయితే ఇంకా పెట్టేశాను. చాలా చక్కగా అది కూడా మన కోటా రైస్తో మనం ఇంట్లోనే నానబెట్టేసి ఎలా చేశాను ఏటి ప్రాసెస్ అంతా A to Z లాంగ్ వీడియోలో అయితే కనుక ఉన్నాయి. చూడండి. మీకు నచ్చినట్టుగా అయితే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ఈరోజు అయితే ఇంకా నేను వడియాలు చేయబోతున్నాను. వడియాలు మనము ముందుగా పిండి రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ పిండి అయితే ఇంకా నేను 6 గంటలు బియ్యం నానబెట్టుకొని స్టోర్ బియ్యం నానబెట్టుకున్నాక తర్వాత నేను కొద్దిగా ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడరు చేశాను. చాలా మెత్తగా జల్లెడ గుడక పట్టాలి. కొద్దిగా మనము పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలాగా ప్లేట్లో వేసేసి వదిలేసామనుకోండి, కొద్దిగా ఏ స్మెల్ లేకుండా గాలి గుడక చక్కగా ఆరిపోతుంది. ఇంకా ఎక్కడ ఉంటలు లేకుండా పొడి పిండిని ఇలాగ ఒకసారి బాగా చేత్తో మనము కలిపితే ఇంకా చిన్న ఉంటలు ఎక్కడన్నా ఉన్నా కానీ సరే ఈడిపోతాయి. ఈడిపోవడం వల్ల మనం చేసే వడియాలు చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటికి కావాల్సింది నేను తీసుకునేది మాత్రం ఇక్కడ ఉప్పు తీసుకున్నాను, కొద్దిగా వచ్చేసి వామ్ తీసుకున్నాను, సోడా తీసుకున్నాను. ఈ 3 అయితే ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు మనము మొదలు పెడుతున్నాము వడియాలు ఎలా చేయాలి. రాని వాళ్ళు కూడా ప్రాసెస్ అనేది ఇలా చూస్తే ఇంకా చక్కగా చేసేస్తారు. ముందుగా అయితే నేను 1 గిలాస్తోనే చేస్తున్నాను. ఈరోజు ఈ గ్లాస్ నిండా పిండి అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా ఈ గ్లాస్ పిండి అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్ పిండి వచ్చేసి మనము ఒక గిన్నెలో అయితే ఇలా వేద్దాము. గ్లాస్తో పిండి కొలత అనేది తీసుకున్నాము. అదే గ్లాస్తో వాటర్ కూడా మనం ఇక్కడ కొలత అనేది తీసుకుంటున్నాము. ఇక్కడ నేనైతే కనుక 3 గ్లాసులు వాటర్ అయితే కనుక ఈ గిన్నెలు అయితే కనుక యాడ్ చేస్తున్నాను. ముందుగా అయితే 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఇది 2వ గ్లాసు. ఇక్కడ 3 గ్లాసుల వాటర్ అయితే వేసానండి. చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొద్దిగా వాము యాడ్ చేస్తున్నాను, కొద్దిగా సోడా కూడా యాడ్ చేస్తున్నాను. నేను స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద అయితే కనుక ఈ వాటర్ని మొత్తానికి ఇలా వదిలేద్దాము. ఈలోపు మనం తీసిపెట్టిన పిండి ఉంది కదా, ఈ తీసిపెట్టిన పిండిలో వాటర్ వేసి కొద్దిగా మనం పల్చగా అయితే కలిపేద్దాము. ఈ వాటర్లో మనము ఈ పిండిలో వాటర్ వేసిన తర్వాత ఎక్కడైనా కానీ సరే ఉంటలు లేకుండా ఇలాగ బాగా కలిపేద్దాము. 1 గ్లాస్ వాటర్ ఇక్కడ తీసుకున్నాను, అక్కడ 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. మొత్తానికి నేను 1 గ్లాస్ పిండికి వచ్చేసి 4 గ్లాస్ వాటర్ వాడినట్టుగా. ఎసురుకైతే ఇక్కడ నేను 3 గ్లాస్ వేసాను, ఇక్కడ వచ్చేసి 1 గ్లాసు అసలు వాటరే తీసుకున్నాం. మనం ఇక్కడ పిండి కూడా నేను జల్లించి పెట్టుకున్న పిండి అయితే తీసుకున్నాను. మనకి ఎక్కడ గరుగ్గా లేకుండా బాగా మెత్తగా ఉంటే మన వడియాలు అనేది చాలా చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పిండి ఎక్కడ వంట లేకుండా నీట్గా అయితే ఇంటి ఇలా కలిపి పెట్టుకుందాము. చూస్తున్నారు కదా, మనకు ఎసురు అనేది అలాగా మరగాలండి. ఇక్కడ మాత్రం సపరేట్గా వాటర్లోనే మనం కలుపుకోవాలి. మనం డైరెక్ట్గా పిండి వేస్తే ఉంటలుగా కట్టుకుంటుంది. అందుకని ఇప్పుడు మంట అనేది మరీ పూర్తిగా తగ్గించేసి మనం ఇప్పుడు కొద్దిగా వేస్తూ కలుపుతూనే ఉండాలి. ఈ గంట అనేది ఇలాగ ఆడుతూనే ఉండాలి లోపల, మనకు ఎక్కడ స్టాప్ అవ్వద్దు. ఎందుకంటే కనుక ఇలాగ వేస్తూ కలుపుతూ ఉంటే కనుక మనకు పిండి అనేది సమానంగా ఉంటలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. మనం మరీ హై పెట్టేసి ఇంకా ఫాస్ట్గా పిండి అనేది టైట్ అయిపోతుంది, పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా మనం చిన్న మంట మీదనే దీన్ని బాగా గట్టిగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడైతే పచ్చి వాసన అనేది పూర్తిగా తగ్గిపోతుంది, మంచిగా ఉంటుంది ఉడికిన పిండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు పిండి అనేది మనకి ఇలాగా లైట్గా బొబైల్స్ వచ్చినట్టుగా కుతు అనేసి మనకు
ఉడుకుతూ ఉన్నప్పుడు పిండి చక్కగా ఉడుకుతుంది అనేసి మనకు అర్థము. ఈ మాత్రం ఇలాగ బొబ్బల్స్ అనేది బాగా వస్తే పచ్చివాసన 100% పోతుంది. ఇప్పుడే మనము అడుగు పట్టకుండా జాగ్రత్తగా, ఎందుకంటే పిండి మనకి ఎలా మందం అవుతే అలాగ కింద అడుగున కూడా పిండి అనేది అడుగు పడుతుంది. అందుకనేసి మధ్య మధ్యలో మనం గ్యాప్ లేకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మళ్ళీ ఇలాగ వదిలేస్తూ ఉంటే పిండి చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న ఉంట కూడా ఎక్కడ ఉండదు. కొద్దిగా పిండితో చేస్తే కనుక ఉంటలతో కూడా సమానం లేకుండా మనకు నీట్గా ఉంటుంది. ఎక్కువ పిండితో చేసేటప్పుడు మాత్రం 2-3 సహాయం మాత్రం కంపల్సరీ. చూస్తున్నారు కదా, మనకు పిండి ఇప్పుడు వేడి మీద ఈ మాత్రం అయితే ఉందండి. ఇలాగ జారుతుంది కదా, మనం ఇప్పుడు కొద్దిగా చల్లార పెట్టాలి. చల్లారి పెడితే ఇంకా మనకి ఏమవుతుందంటే పిండి ఇంకా చల్లగా అయిపోయి బాగా మందం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు అంత పర్ఫెక్ట్ కంటే అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు పిండి స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఎండ అయితే చాలా అంటే చాలా ఎండ ఉంది. అందుకనేసి ఈ టైంలో వేస్తేనే మనకు వడియాలు పర్ఫెక్ట్గా బాగా ఆరిపోతాయి. పిండి చూస్తున్నారా, లూజ్ ఉన్న పిండల్లా చల్లగా అయ్యేలోపు మనకు ఈ మాదిరిగా అయితే కనుక పడిపోతుంది. మరి అంత గట్టిగా కాదు, మరి అంత జారు కాదు. వడియాలు చక్కగా ఆరినట్టుగా అయితే ఇక్కడ పిండి నేను రెడీ చేశాను. ఎక్కడ చిన్న ఉంట గుడక లేకుండా కలిపాను. మనం దీంతో ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా నేను పెద్దగా ఇలాగైతే ఇంకా పొడుగుగా పుల్లల్లాగైతే పెట్టేస్తున్నాను. ఇది మరీ బాగుంటుంది. చాలా ఎక్కువగా ఉంది, అందుకని పూర్తిగా పని అయిపోవాలంటే ఇంకా మనం ఈ ఎండలో ఇలాగా ఫాస్ట్గా వేసుకొని దిగిపోవచ్చు. చక్కగా ఆరిపోతాయి పుల్లల్లాగా. చూస్తున్నారు కదా, మొత్తానికైతే వేసాము. మంచి ఎండ ఉంది. ఇప్పుడు మేము మొత్తానికైతే వేసేసామండి. పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు ఎండ చాలా బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మేము ఇంకా పూర్తి పని అయిపోయింది, కిందికి దిగిపోతున్నాం. చూస్తున్నారు కదా, సరిపోయినట్టుగా ఆయిల్ అయితే వేసాను. వడియాలు అయితే ఇంకా మనకు పిల్లలు ఎప్పుడు చూసినా కానీ సరే కురుకురే అనేసి చాలా ఇష్టంగా తింటారు కదా. ఆ కురుకురే ఎలాగుంటాయో అలాగ పొడుగా పుల్లల్లాగా అయితే ఇంకా మనము ఇక్కడైతే వడియాలు పెట్టాము. మంచిగా పిల్లలు హెల్తీగా కూడా తినవచ్చు. లేదంటే ఇంకా మనం పెద్దవాళ్ళమైనా కానీ సరే పప్పు అన్నం, చారన్నం దేంట్లో అయినా కానీ సరే తినవచ్చు. 3 అంటే 3 రోజులకి చక్కగా ఆరిపోతున్నాయి. మంచి ఎండలు ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే ఇంకా నేను ఇంట్లోనే రేషన్ బియ్యంతో అయితే ఇంకా ఇవి వడియాలు పుల్లలు లాంటి వడియాలు అయితే ఇంకా పెట్టాను. పిల్లలకు ఇష్టమైన కురుకురే లాంటివి వడియాలు. ఎంత చక్కగా చూడండి, ఎంత బాగా పొంగుతున్నాయో. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో చూడండి. పిల్లలకు ప్రత్యేకంగా మీరు కురుకురే బదులు ఇలాగా పొడుగా పుల్లల్లాంటి వడియాలు వేసేసి దీనిపైన మీరు కావాలంటే ఇంకా మరి మనం ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారం కూడా మనము మన ఇష్టంగా దీనిపైన చల్లుకొని పిల్లల కురుకురేలాగా ఇవ్వచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అవుతుంది. పైనుండి వచ్చేసి కురుకురేకు దూరంగా ఉంటారు పిల్లలైతే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా నచ్చే ఉంటే ఇంకా మీరు ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ పెట్టారనుకోండి, నాకు యూట్యూబ్ ఇంకా కొద్దిగా పుష్ చేస్తే ఇంకా నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే ఇంకా వస్తాను. మంచి వీడియోలు తీసుకొని వస్తాను. ఇలాంటి తేలికైన వీడియోస్లు అయితే ఇంకా చేసి పెడతానండి మీకోసము. ఒక్క గ్లాస్ బియ్యంతో ఇంట్లోనే నేను పిండి ఆడిచ్చేసి క్లియర్ కట్గా లాంగ్ వీడియో అయితే ఇంకా అప్లోడ్ అయితే అవుతుంది మీకు. చూస్తున్నారు కదా, చాలా నిండుగా ఎంత బాగా. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ సరే అప్పటికప్పుడు అంటే కనుక మనము ఇంట్లో ఏ ఉంటే అవి పెడతాము కదా. ఇలాగ వెరైటీగా వడియాలు చేసి పెట్టండి. చాలా చక్కగా
తింటారు, చాలా ఇష్టంగా తింటారు. అది కాక మంచిగా సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనకు ఎంత చక్కగా ఆరిపోతాయి అంటే ఇంకా వడియాలు. మీరు ఎక్కువ కష్టపడే అవసరం లేదు. ఉదయమే వెళ్ళేసి 8 గంటల లోపు వడియాలు పెట్టేసుకొని కిందికి దిగేసి వచ్చారనుకోండి, సాయంత్రం లోపు బాగా చక్కగా ఆరిపోతాయి, ఎండిపోతాయి కూడా. ఇంకా 2 రోజులు 3 రోజులు బాగా ఆరబెట్టారనుకోండి, చక్కగా ఇష్టంగా తిని వడియాలు అయితే ఇంకా చూడండి. మనం ఏమి పావు కూడా, నేను వడియాల పావు కూడా తీసుకోలేదు, చిన్న ఒక ముచ్చు కవర్తోనే ఈ వడియాలు అయితే ఇంకా పెట్టేసాను. చాలా అంటే చాలా ఎమ్మి, చాలా టేస్టీగా అయితే ఇంకా వచ్చాయి.